शीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वन्नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। పద్మావతి ప్రణయలాలిత ముఖదేహ శ్రీ వెంకటేశ రుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం కృష్ణపక్షం శనివారం. సూర్యోదయం 6:07 సూర్యాస్తమయం 6:15. తిథి చతుర్దశి ఉదయం 9:43 వరకు. నక్షత్రం మఘ ఉదయం 10:20 వరకు. వర్జం రాత్రి 7:20 నుంచి 9:08 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:07 నుంచి 7:44 వరకు. అమృతకాలం ఉదయం 7:39 నుంచి 9:26 వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. అష్టక వర్గు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషాలు. శ్రావణ మాసంలో వెంకటేశ్వర స్వామికి ప్రీతికరము కాబట్టి వెంకటేశ్వర వ్రతం అనేదాన్ని ప్రతి శనివారం చేస్తూ ఉంటాం. ఇది చివరి శనివారం ఆ వెంకటేశ్వర వ్రతాన్ని ఆచరించేటువంటి రోజు అన్నమాట. ఆయనకి పూజ చేసుకోవడం, దీపారాధన చేయడం, వీటి ద్వారా శని దోషాలను కూడా మనం అధిగమించవచ్చు. సామాన్యమైన వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన వలన కలిగేటువంటి సంకట మోచనం, సంకటహరణ వెంకటరమణ కదా, ఆర్థిక ఇబ్బందులు తొలగడం, ముఖ్యంగా అప్పులు తొలగడం. ఎందుకంటే ఆయన అప్పులు చేసి ఉన్నాడు కాబట్టి ఆ అప్పుల బాధ ఏమిటో ఆయన తెలుసు. అందుకని ఆయన్ని శ్రీ వెంకటేశ్వర రుణమోచనమస్తు మహ్యం అనే మంత్రం ద్వారా జపించుకున్నట్లయితే మన అప్పులన్నీ తీర్చేస్తాడు. ఈ ఫలితాలన్నిటితో పాటు శని దోషం కూడా తొలగిపోతుంది అన్నమాట. అలాగే ఈరోజు ఉన్న విశేషాలలో కుశగ్రహణం అనేటువంటిది ఒకటి ఉందండి. ఈ శ్రావణ అమావాస్య చతుర్దశి వెళ్ళగా అమావాస్య ఉన్న సమయం. ఆ రోజున మనం దర్భలు కోసి అట్టెపెట్టుకున్నట్లయితే సంవత్సరం మొత్తం ధర్మకార్యాచరణకు దర్భలు ఉపయోగించాల్సిన ప్రదేశంలో ఉపయోగిస్తాయి. విశేషించి ఆ కుశగ్రహణం రోజున కోసినటువంటి దర్భలను మనం ఆసనంగా ఏర్పరచుకుని దానిపై జపం చేసుకుంటే సత్ఫలితాలు సిద్ధిస్తాయి. మరో విశేషంగా అగ్ని సావరణిక మన్వాది, అలాగే దర్శశ్రార్థం, అమావాస్య ప్రయుక్తంగా పితృదేవతలకు ఆరాధన చేయడం, తర్పణాలు ఇవ్వడం, వ్యక్తులకు భోజనం పెట్టడం, ఇవన్నీ కూడా చేయవచ్చు. దర్శశ్రార్థం అంటారు దాన్ని. అదేవిధంగా మన్వాది కాబట్టి మన్వాది ప్రయుక్తంగా కూడా ఆ పితృకార్యాన్ని చేయవచ్చు. నేటి ఆణిముత్యాలు. జీవితం నుంచి ఇష్టాలని కష్టాలని వేరు చేయకూడదు, జీవితాన్ని అనుభవించాలి. ఊహలో ఉన్న వారిని ప్రేమించడం చాలా సులభం, అందరూ చేసేదే. ఉనికిలో ఉన్న వారిని ప్రేమించు. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. శ్రావణ చివరి శనివారం
మహా అద్భుతవంతమైనటువంటి విశేషాంశం. సాక్షాత్తు కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేయాలి మనస్ఫూర్తిగా. లక్ష్మీవల్లభుడు ఆయన, కలియుగవాసుడు. ఈ కలియుగంలో తిరుమలగిరిపై వెలసినటువంటి బ్రహ్మాండ నాయకుని మనస్ఫూర్తిగా ఆరాధన చేసేటువంటి విశిష్టమైన సంస్కృతి కనిపిస్తుంది. శ్రవణ నక్షత్రం సాక్షాత్తు ఆ శ్రీనివాసుని యొక్క నక్షత్రం. అందుచేతనే ఈ శ్రావణ మాసంలో ప్రత్యేకవంతమైనటువంటి పూజలు తిరుమలలో కూడాను నిర్వహిస్తూనే ఉన్నారు. ఈ శనివారం నాడు మనం కూడా ఆ లక్ష్మీ వల్లభుని సుప్రభాత సేవతో చక్కగా ఆరాధన చేసుకుని ఆ వెంకటేశ్వర కవచాన్ని మనస్ఫూర్తిగా ధ్యానం చేసి ఆయనకు ప్రీతివంతమైనటువంటి పిండి దీపం చక్కగా ఆరాధనలో ఉపయోగించి చక్ర పొంగలి, పులిహోర మొదలైనటువంటివి నైవేద్యాలుగా స్వామివారికి సమర్పించి మనం కూడా శ్రీనివాస గోవింద అనే నామస్మరణ చేస్తూ ఆ తిరుమల వెంకటేశ్వర శరణు శరణు మదిలోన నీ నామమెప్పుడు మరువలేనయా ఓ శేషసేన ఏడుకొండలవాడా ఆపతమొక్కలవాడా వెంకటేశ గోవింద గోవింద అంటూ ధ్యానం చేసి తరిద్దాం. ధ్యానం మనిషికి పరిపూర్ణవంతమైనటువంటి సంకల్ప సిద్ధిని కలిగింపజేస్తుంది. ఈ పూజల వెనకాల పరమార్థం కూడా అదే. ఏ వ్యక్తిలో సంకల్ప బలం ఉంటుందో ఆ వ్యక్తి విజయాన్ని సాధిస్తాడు, దానికి భగవంతుడు సహకరిస్తాడు అని. సంకల్ప సిద్ధిని మించింది ఏదీ లేదు మన భారతీయ సనాతన సంస్కృతిలో. అందుకనే సంకల్ప బలం ఉన్న చోట విజయలక్ష్మి సిద్ధింపచేస్తుంది అని శాస్త్రం. అందుకే ఇవాళ తప్పనిసరిగా గోమాతను తప్పనిసరిగా ఆరాధన చేయాలి. శనివారం కాబట్టి నువ్వులు బెల్లంతో కూడినటువంటి ఆ యొక్క పదార్థాన్ని గోవుకు సమర్పించి పచ్చి గడ్డిని ఆ గోవుకు తినిపించి పుష్టభాగాన గోసేవ గనక చేసినట్లయితే లక్ష్మీ కటాక్ష సిద్ధి తప్పనిసరిగా కలిగి తీరుతుంది. ఆదిలక్ష్మి, వరలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి, సంతానలక్ష్మి, అష్టలక్ష్మి స్వరూపాలలో విరాజిల్లేటువంటి గోసేవ వెనకాల దాగిన పరమార్థ లక్షణాన్ని కూడా ఈ శనివారం నాడు ప్రతి ఒక్కరూ కూడా ఆచరించి తరించాలని చెప్పేసి కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. విధత్తాం నిశంకం నిరవధి సమాధి విధిరహో సుఖం శేషేసేతాం హరిరవిరతం నృత్యతు హరః కృతం ప్రాయశ్చిత్తైః అలమధ తపోదానయజనైః సవిత్రీ కామానాం యది జగతి జాగర్తి భవతి. ఓ గంగాదేవి, నీ గొప్పదనాన్ని వర్ణించటం ఎవరితరం అవుతుంది? నువ్వు ఇలా సకల ప్రజల కోరికలను తీరుస్తూ ఉంటే ఇక ఆ బ్రహ్మదేవుడు హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు. ఎందుకనంటే బ్రహ్మ నిదురించినప్పుడు అది బ్రహ్మప్రళయం అంటారు. ఆయన నిదురించకుండా ఉన్నంతకాలం ఈ సృష్టి కొనసాగుతుంది. నిదురిస్తే ప్రళయం వస్తుంది అనుకుంటారు కదా. ఆ ప్రళయం వచ్చేటువంటి ఇబ్బంది ఏమీ ఉండదు. ఎందుకనంటే ఆ బాధ్యతను గంగ నిర్వహిస్తూ ఉంటుంది. కనుక బ్రహ్మదేవుడు సమాధిస్థితుడై ఉండవచ్చు ఎంతకాలమైనా కూడా. ఎందుకనంటే ఆ బాధ్యతని ఈవిడ స్వీకరించగలదు. అలాగే సుఖం శేషేసేతాం హరిరవిరతం. ఇక ఆ మహావిష్ణువు ఈ సృష్టిని సంరక్షించేందుకు నిరంతరం జాగరూకుడై ఉండనక్కరలేదు. ఆయన కూడా శేషపానుపు పైన హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు. ఈ జగత్తుని రక్షించే బాధ్యతని ఈ గంగాదేవి వహించగలదు. నృత్యతుహరః. ఇక ఆ పరమేశ్వరుడు సంధ్యా సమయంలోనే తాండవం చేస్తాడు అనేటువంటి మాటని పక్కన పెట్టి
ఆయన రాత్రింబవళ్ళు కూడా హాయిగా తాండవం చేయవచ్చు. ఆనంద తాండవం నిత్యము కూడా ఆయన చేస్తూనే ఉండవచ్చు. ఎందుకనంటే ఈ పరమేశ్వరుడు వహించేటువంటి బాధ్యతలను కూడా ఈ గంగాదేవి వహించగలదు. కృతం ప్రాయశ్చిత్తై అలమధ తపోదానయజనై. ఇక తపస్సులు, దానములు, యజ్ఞములు మొదలైనటువంటివి ఏమీ చేయకపోయినా కూడా పర్వాలేదు. ఎందుకనంటే తపస్సు చేస్తే వచ్చే ఫలం, దానం చేస్తే వచ్చే ఫలం, యజ్ఞయాగాలు చేయటం వలన వచ్చేటువంటి ఫలాలన్నిటినీ కూడా ఈ గంగ తానే అందించగలదు. కనుక సవిత్రీ కామానాం యది జగతి జాగర్తి భవతి, ఇవన్నీ కూడా నువ్వే ఇవ్వగలవు కదా తల్లి. ఆ త్రిమూర్తులు చేసేటువంటి పని, సకల మంత్రాధిష్టాన దేవతలు ఇచ్చేటువంటి ఫలములు అన్నిటినీ నీవే ఇవ్వగలవు అంటూ ఆ గంగాదేవిని అత్యంత భక్తి విశ్వాసములతో ఆరాధిస్తూ పరమాద్భుతమైన శ్లోకరచన చేసి గొప్ప స్తోత్రాన్ని మనకు అందించిన మహాపండిత కవిశేఖరులు శ్రీ జగన్నాథ పండితరాయలు వారి గంగాలహరిలోని మరి ఒక శ్లోకం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీ గంగాదేవ్యై నమః. శ్రీరామదూతా జయ హనుమాన్, శ్రీమాన్ ధీమాన్ జయ బలవాన్, శ్రీమాన్ ధీమాన్ జయ బలవాన్, పూజలు చేతుము శ్రీ హనుమాన్. దూరీకృత సీతార్తి ప్రకటీకృత రమవైభవ స్ఫూర్తి, దారిత దశముఖ కీర్తి పురతో మమ భాతు హనుమతో మూర్తి. రామం రామానుజం సీతాం భరతం భరతానుజం, సుగ్రీవం వాయుసూనుంచ ప్రణమామి పునః పునః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఆంజనేయ స్వామి వారు రామచంద్రమూర్తిని దర్శించుకుని సీత యొక్క జాడను తెలియజేసి సీతమ్మ ఇచ్చినటువంటి చూడామణిని ఎప్పుడైతే అందించారో ఆ చూడామణిని చూడగానే రాముని మనసు కరిగింది. అప్పుడు చెప్తూ ఉన్నాడు సుగ్రీవునితో, మణిరత్నమిదం దత్తం, ఈ దివ్యమైనటువంటి మణిరత్నము పెళ్లి కాలంలో, అందుకు వధూకాలే యథాబద్ధం, వివాహ సమయంలో వధువుగా ఉన్నటువంటి వైదేహికి జనక మహారాజు నా తల్లి ద్వారా కానుగ్గా ఇచ్చారు. అది ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ తల్లి ద్వారా ఎలా వచ్చింది? జనక మహారాజు యజ్ఞము ద్వారా సంపాదించినటువంటి దానిని దశరథుడికి ఇవ్వగా దశరథుడు కౌశల్యకి ఇచ్చాడు. ఆ విధంగా ఇక్కడ ముగ్గురిని త్రయాణం సంస్మరిష్యతి అని ముందు సీతమ్మ చెప్పింది. ఈ విధంగా నాకు ముగ్గురు గుర్తొస్తున్నారు. పైగా దశరథుడు కూడా గుర్తొచ్చాడు. ఎందుకంటే ఇల్లాలని కాపాడుకోవడం, ఇల్లాలని చక్కగా చూసుకోవడం అనేది ఇద్దరు అప్పగించిన బాధ్యత. ఇది తెలుసుకోవాల్సింది. ఒకటి ఆమెను కన్న తండ్రి, ఒకటి తనను కన్న తండ్రి, ఇద్దరూ కూడా అంటే తండ్రి మామగారు ఉభయులు కలిసి అప్పగించారు ఆమెని. అందుకు ఆమెకు భద్రంగా చూసుకోవాలి. ఇది భర్త యొక్క బాధ్యత. అక్కడి నుంచి పుచ్చుకున్నారు ఎవరు? నిజానికి అత్తగారు మామగారి దగ్గర నుంచి పుచ్చుకున్నది తల్లి తండ్రి. అందుకే తల్లిదండ్రులు బాధ్యతగా పుచ్చుకున్నారు కన్యాదానం ద్వారా. వారు బాధ్యతగా అప్పచెప్పారు ఈమెకు. అందుకు బాధ్యతే తప్ప పెత్తనం కాదు. ఇక్కడ తెలుసుకోవాలి. ఇప్పుడు కోడల మీద పెత్తనం చూపించడం, ఏడిపించడం కాదు చేయవలసింది అత్తగారు మామగారు. అక్కడ బాధ్యతను పుచ్చుకుని అప్పచెప్పారు. అందుకు అక్కడ తండ్రి అట మామగారు ఉభయులు అప్పించిన దానం నేను, దానికి సంకేతం ఇది చూడమని. కనుక వారు ఇరువురు సంతోషపడేలాగా నన్ను కాపాడవలసిన బాధ్యత నీదే రామచంద్ర అని ఆ చూడామణి పంపడంలోనే ఉన్నటువంటి సందేశం. పైగా తల్లి ఒక మాట చెప్పిందిట, ఏష చూడామణి శ్రీమాన్ మయా సుపరిరక్షిత. ఇది ఇంతకాలం నేను చాలా చక్కగా కాపాడుకుంటూ వచ్చినటువంటి చూడామణి అని, ఈ దివ్యమైన చూడామణి నీ దగ్గరికి పంపుతున్నాను అని హనుమంతుడి ద్వారా పంపింది. ఆ మాట కూడా హనుమంతుడు చెప్పాడు. ఈ మాట చెప్తే రామచంద్రమూర్తి హృదయం ప్రసన్నమవుతుంది కనుక ఈ మాట చెప్పాడు. అందుకు హనుమంతుడు భావించినట్లుగానే, సీతమ్మ ఊహించినట్లుగానే రామచంద్రమూర్తి మాట్లాడుతున్నాడు. ఇమం దృష్ట్వా మణిశ్రేష్టం యథా తాతస్య దర్శనం అదాస్మ్యవగత సౌమ్య వైదేహస్య తథా విభోహో. ఇక్కడ సౌమ్యుడివైనవు సుగ్రీవా, నేను ఈ దివ్యమైన మణిని చూడగానే దశరథుని జనకుని ఇద్దరినీ చూసినట్లే నాకు అనిపిస్తున్నది. పైగా ఆ సీతాదేవి ముఖం నా హృదయంలో ఇప్పుడు మరింత స్ఫుటంగా తోచుతున్నది. ఎందుకంటే ఆమె యొక్క శిరస్సు మీద శోభించేటువంటి మణి ఇది. అయం హి శోభతే తస్యాహ
ప్రియాయా మూర్ధిని మే మణి అస్యాద్య దర్శనేనాహం ప్రాప్తాం తామివ చింతయే. ఆమె యొక్క ఆ సిగపై ఆ పాపిట బిళ్ళగా ప్రకాశించినటువంటి ఈ చూడామణ్ణి చూసిన వెంటనే ఆమెను చూసినంత ఆనందం కలుగుతున్నది. ఈ ఆనందం కలగడానికే తల్లి పంపించింది, హనుమంతుడు అందించాడు. కిమాహ సీతా వైదేహి బ్రూహి సౌమ్య పునః పునః. ఇంకా సీతమ్మ ఏముందో చెప్పు, మళ్ళీ మళ్ళీ చెప్పు. ఇంతవరకు చెప్పింది చాలదా? చాలదు, ఇంకా చెప్పు. పునః పునః, మాటి మాటికి చెప్పు. దాహంతో ఉన్నవాడు నీరు తగలగానే ఏ విధంగా ఆనందిస్తాడో, నీ యొక్క వాక్యములని అమృతపు జల్లులు తగిలి నేను అలా శాంతిస్తున్నానయ్యా. ఇన్నాళ్ల సీతా వియోగంతో బాధపడుతున్న నాకు సీతమ్మ జాడ తెలుసుకుని నువ్వు చెప్తున్నటువంటి సీతమ్మ మాటలు ఏవైతే ఉన్నాయో అవే చల్లబరుస్తున్నాయి, శాంతింపజేస్తున్నాయి. కనుక మళ్ళీ చెప్పు, పునః పునః, మాటి మాటికి చెప్పమంటున్నాడు. ఇక్కడ అన్నమయ్య చక్కగా రచించాడు ఈ భావాన్ని. అప్పుడేమని ఏమనుమనెను తపమే విరహపు తాపమనే. ఇది అన్నమయ్య రచించిన సంవాద గీతాల్లో ఒకటి. అప్పుడేమని ఏమనుమనెను, అప్పుడేమంది సీతమ్మ చెప్పు, ఏమనుమనెను, ఏమనమని నీతో అన్నది. ఆ మాట తెలుగు మాటలో ఉన్న అందం చూపించాడు. ఏమనుమనెను. వెంటనే హనుమంతుడు సమాధానం చెప్తున్నాడు, తపమే విరహపు తాపమని. ఆమె విరహతాపంతో మథనపడ్డమే తపస్సు అన్నాడు. అంటే సీతమ్మ తపస్సు చేస్తుంది. ఏమిటా తపస్సు? తపించడమే తపస్సు. విరహంతో నీ కోసం తప్పించుతున్నదే అదే తపస్సు. లౌకికుల కోసం విరహంతో తప్పిస్తే అది బాధాకరమైన అంశం, అది తాపమే తప్ప తపస్సు కాదు. కానీ పరమాత్మ వియోగంతో తప్పించితే అది తపస్సు. మనం లోకంలో లౌకిక విషయాలు దూరమైతే తప్పించుతాం, దాన్ని తాపమనే అనాలి. కానీ పరమాత్మ కోసం తప్పించడాన్ని తపస్సు అంటారు. రెండూ తపనలే, కానీ ఆ తపస్సు సార్థకత, ఈ తపస్సు వృధా. అందుకు రామచంద్రమూర్తి కోసం తప్పించడం ఆ విరహ తాపమే తపస్సు. ఇక్కడ సీతమ్మను ఒక మహాసాధకురాలుగా భావన చేస్తూ అన్నమయ్య అన్నటువంటి మాట తపమే విరహపు తాపమని అని చెప్పారు. ఈ సంవాదగీత సౌందర్యాన్ని సందర్భవశాత్తు మరొకసారి పరిశీలిద్దాం. కిమాహ సీతా వైదేహి బ్రూహి సౌమ్య పునః పునః పిపాసమివతో ఏనా సించంతి వాక్యవారిన. దప్పికగొన్నటువంటి వారికి నీరు ఏ విధంగా హాయిని కూర్చుతుందో నీ మధుర వచనములు నాకు అలా సాంత్వన్నిస్తున్నాయి. ఇక్కడ మరొక కీర్తన ఈ మాణిక్యాన్ని ప్రదానం చేసినటువంటి ఘట్టాన్ని ఉద్దేశించి అన్నమయ్య చాలా చక్కగా రచించారు. ఇదే శిరసు మాణిక్యము ఇచ్చి పంపె నీకు నాపే అదనిరిగి తెచ్చి తిని అవధరించుమయ్యా ఇదే శిరసు మాణిక్యము. ఇక్కడ రామాయణ ఘట్టాలు చాలా చాలా మనకి అన్నమయ్య రచించారు, హనుమంతుడి మీద, సీతారామచంద్రమూర్తుల మీద. అయినప్పటికీ ప్రత్యేకంగా రామాయణం ఒకటి రచించారు అని అన్నమయ్య రచించిన రామాయణం గురించి వాళ్ళ మనుమడు చిన్న తిరుమలాచార్యుడు అన్నమయ్య చరిత్రలో పేర్కొన్నాడు. కానీ అన్నమయ్య రచించిన రామాయణం మనం దొరకడం లేదు ప్రస్తుతం. అయినప్పటికీ ఆయన రచించిన కీర్తనల్లోని రామకథలు కాపాడుకుంటే ఒక రామాయణం దొరికినట్టే. అనేక అంశములు అన్నమయ్య రామచంద్రమూర్తిపై రచించాడు. ఆ రచించినప్పుడు కూడా కొన్ని కొన్ని పదములు రామతత్వాన్ని ప్రకటిస్తాడు, రామాయణ సారాన్ని చూపిస్తాడు. అలాగ రామావతార కథలో ఉన్నటువంటి కొన్ని ఘట్టాలు మనం భావించినట్లయితే ఇది ఒక ఘట్టం. ఇదే శిరసు మాణిక్యము ఇచ్చి పంపె నీకు నాపే. ఇందులో చరణాల్లో ఆయన చూపించిన చమత్కారం, రామా నిన్ను బాసి నీ రామ నిన్ను చూడక ఆ రామమునా నిన్ను పాడే రామ రామయ్యనొచ్చు. ఎన్ని మాళ్ళు రామనామం పెట్టాడు మహానుభావుడు. రామ నిన్ను బాసి నీ రామ అంటావు రామచంద్రమూర్తి, నిన్ను విడిచి నీ రామ అనగా నీ స్త్రీ అయినటువంటి సీతమ్మ నిన్ను చూడక, నువ్వు కానరాక ఆర్తితో ఆరామమున, ఆరామము అంటే వనము తోట అని అర్థం, ఆ రామమున నిన్ను పాడే రామ రామయ్యనుచు. ఆ తోటలో రామా రామా అని నీ పేరే కలవరిస్తున్నది. అప్పుడు నేను పోల్చుకున్నాను ఏమని, ఈమె ఏ సీత అని. ఆ మెలత సీతయని అప్పుడు నే తెలిసి నీ ముద్దుటుంగరము నేనిచ్చి తిని. ఆమె సీతను పోల్చుకుని నేను ఇచ్చాను, ఆ తల్లి నాకు ఈ చూడామని ఇచ్చినది. ఇదే శిరసు మాణిక్యము. కమలాప్త కులుడా నీ కమలాక్షి నీ పాదకమలములు తలపోసి కమలారి దూరే. కమలాప్త కులుడా అంటే ఓ సూర్యకులంలో ఉద్భవించిన రామచంద్రమూర్తి నీ కమలాక్షి, నీ యొక్క లక్ష్మి అయినటువంటి సీతమ్మ నీ పాదకమలములు తలపోసి, నీ పాదకమలాల్ని తలంచుకుంటూ కమలారి దూరే, చంద్రుణ్ణి తిట్టిందయ్యా అన్నాడు. చంద్రుణ్ణి తిట్టడం అనేది కూడా ప్రణయంలో ఒక భాగం. ఇది ఎలాంటిదంటే చంద్రుడు చల్లగా ప్రసన్నంగా ఉన్నప్పుడు తన ప్రియుడు గుర్తొస్తాడు. కానీ ఆ ప్రియ వియోగం చేత ఆ చల్లబరుస్తున్నటువంటి చంద్రుడిని చూసి ఆగ్రహిస్తుంది. ఎందుకంటే ఈ చల్లని వెన్నెల్లో నా భర్త నా దగ్గర లేడు కదా అనే దుఃఖంతో చంద్రుణ్ణి ఆమె నిందిస్తున్నదా అన్నట్టుందిట. నీ పాదకమలములు తలపోసి కమలారి దూరే ఇదే శిరసు మాణిక్యము ఇచ్చి పంపే నీకు నాపే. అన్నమయ్య పలుకుల్లో రామకథ వినిపించడం కోసం వీటిని స్మరించుకున్నాం మనం. ఇతస్తు కిం దుఃఖతరం యదిమం వారి సంభవం. ఇప్పుడు
రామచంద్రమూర్తి ఆడుతున్నటువంటి మాటల్లో హనుమంతుడితో అక్కడున్న సుగ్రీవాదులు కూడా ఉన్నారు. ఆ సుగ్రీవుని నిమిత్తంగా చేసుకుని హనుమంతుడితో అంటున్నాడు, ఇప్పుడు ఈ చూడామణ్ణి చూడడం వల్ల నా దుఃఖం మరింత పెరిగింది అన్నాడు. ఇక్కడ ఇదివరకు చూడామణ్ణి చూసిన వెంటనే నాకు ఆనందం కలిగింది, వెంటనే ఇప్పుడు దుఃఖం పెరిగింది. ఎలాగో అంటే చూడామణ్ణి చూసిన వెంటనే సీతమ్మని చూసినంత ఆనందం కలిగింది. అయ్యో సీతమ్మ దూరంగా ఉంది అనే బాధ ఇప్పుడు పెరుగుతుంది. పై ఇదివరకటి విరహం మరింత ప్రజ్వరిల్లింది సుమా. ఇతస్తు కిం దుఃఖతరం యదిమం వారి సంభవం మణిం పశ్యామి సౌమిత్రే వైదేహి మాగతాం వినా. ఇక్కడ లక్ష్మణ అని సంబోధన చేశాడు. అంటే ఆర్తితో ఒకవైపు హనుమంతుడిని సంబోధిస్తున్నాడు, మరొక వైపు సుగ్రీవుణ్ణి సంబోధిస్తున్నాడు, ఇంకొక లక్ష్మణ్ణి సంబోధిస్తున్నాడు. దుఃఖంతో ఆడుతున్నటువంటి మాటలు. సౌమ్యుడివైన ఓ లక్ష్మణ, సీతాదేవి అన్నదిట, ఇంకొక్క మాసమే బ్రతుకుతాను, ఈ లోపలే నువ్వు వచ్చి నన్ను స్వీకరించాలి, లేకపోతే మరణిస్తాను అన్నది. ఆమె ఎంత దృఢచిత్తం, ఒక నెల రోజులు నేను లేకుండా బతకగలదట. కానీ నాకంత దృఢచిత్తం లేదయ్యా, సీత లేకుండా ఇంకా క్షణం కూడా నేను బ్రతకలేనన్నాడు. ఇది రామచంద్రమూర్తికి సీతమ్మపై ఉన్నటువంటి ప్రేమ. చిరంజీవిత వైదేహి యది మాసం ధరిష్యతి క్షణం సౌమ్య నజీవేయం వినా తామసితే క్షణాం. ఆ అసితేక్షణ అంటే నల్లని చూపులు కలిగి సీతమ్మ లేకపోతే నేను క్షణం కూడా జీవించలేనన్నాడు రామచంద్రమూర్తి. సీతారాముల ప్రేమ ఒకరిని మించి ఒకరున్నది. నయమామపితం దేశం ఎత్ర దృష్టా మమ ప్రియా నతిష్ఠేయం క్షణమపి ప్రవృత్తిముపలభ్యచ. ఓ మారుతి, నాకు అత్యంత ప్రీతిపాత్రైన సీతమ్మ ఎక్కడున్నదో అక్కడికి చేర్చు వెంటనే, ఎందుకంటే ఆమె లేకుండా నీకు ఉండలేను, ఈ క్షణంలోనే నువ్వు అక్కడ నాకు చేర్చాలి. కథం సా మమ సుశ్రేణి భీరు భీరు సతీ సదా. అసలు సహజంగా ఆమె మృదువైన హృదయం కలిగినది, పైగా సుందరాంగి. అలాంటి ఆమె భయంకరమైన రాక్షసుల మధ్య ఎలా ఉండగలుగుతోందయ్యా? పైగా ఆమె ఆ రాక్షసీగణ మధ్యంలో ఏ విధంగా వేదన పడుతుందో అని వివరించిన తర్వాత నా ఊహలో మరింతగా ఆ రూపం స్ఫురించి దుఃఖం కలుగుతున్నది. నిర్మలమైన శారదాకాశంలో చంద్రుడు ప్రకాశిస్తూ ఉంటే ఒక్కసారిగా నల్లని మబ్బులు ఆక్రమించుకున్నప్పుడు ఎలా ఉంటుంది ఆ చంద్రుడు? ఎంత శారదచంద్రుడైనా మబ్బుల మాటున కళావిహీనంగా కనిపిస్తాడు. ఇప్పుడు ఆ సీతా వదనం కూడా ఆ విధంగానే ఉంటుందేమో. ఇంకా ఏముందో చెప్పు సీతమ్మ. కిమాహ సీతా హనుమాన్ తత్వత కథయాద్యమే. ఇంకా ఏమన్నదో చెప్పు. ఏతేన ఖలు జీవిష్యే భేషజేనాతురో యథ. ఎన్ని మార్లు చెప్పమంటావా నువ్వు అడగచ్చు, ఎన్ని మార్లైనా చెప్తూ ఉండయ్యా. ఎందుకంటే రోగికి మందు ఎలా ఉపశమనాన్ని కలిగిస్తుందో నీ మాటలు నాకు అలా శాంతిని కలిగిస్తున్నాయి. ఆమెకు సంబంధించిన మాటలు చెప్పు, అవే నన్ను బ్రతికిస్తాయి. ఏతేన ఖలు జీవిష్యే భేషజేన ఆతురో యథ. ఇక్కడ రామచంద్రమూర్తికి ఉన్నటువంటి ఆ సీతా ప్రేమ ఎంత దివ్యమైనదో చూడండి. సీతారాములే ప్రేమమూర్తులు. ఆ ప్రేమ యొక్క స్వభావం పరాకాష్ఠ దశలో మనకు కనిపిస్తున్నది. ఇది దివ్యమైన దాంపత్య సంబంధమైన ధర్మ ప్రణయం. అందుకే ఇది ఆదర్శప్రాయమైనటువంటిది. మధురా మధురాలాప కిమాహ మమ భామిని. ఆ మాట అంటున్నప్పుడు రాముడు ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. మధురాలాప, తీయగా మాట్లాడగలిగినటువంటి మధుర స్వభావము గల సీత ఇంకేమన్నదో చెప్పు అన్నాడు రామచంద్రమూర్తి. హనుమంతుడు చెప్పబోతున్నాడు. ఆ శ్రీరామునికి నమస్కరిస్తూ సర్వం సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. జై వీర హనుమాన్. జై గురుదత్త. ఉత్తమమైనటువంటి భక్తి ఎట్లా ఉంటుంది అనటాన్ని కొంచెం దాని విచారంగా మాట్లాడుకుందాం. ఏ దేవత ఉపాసనలో అయినా భక్తి అనేది అత్యంత ప్రధానమైనది. భక్తి లేకపోతే ఎన్ని కోట్ల జపం చేసినా కూడా ప్రయోజనం లేదు. భక్తి లేకపోతే ఎంత అభిషేకం చేసినా ప్రయోజనం లేదు. ఎన్ని అలంకారాలు చేసినా ప్రయోజనం లేదు. శ్రద్ధ అనేది లేకపోతే నువ్వు ఎంతమందికి అన్నదానం చేసినా దాంట్లో త్యాగం లేకపోతే, శ్రద్ధ లేకపోతే ప్రయోజనం లేదు. అందుకని ఇక్కడ భక్తి అనేటువంటిది అత్యంత ప్రధానమైనది. అంటే ఎవరు గురూపాసనలో కూడా అంతే. ఏ పని చేసినా భక్తిగా చెయ్యంటారు. అంటే శ్రద్ధతో చెయ్యని భక్తి అనేది ఇంకొక అర్థం, శ్రద్ధ అనేది కూడా ఉంటుంది. ఇంకొక అర్థం దాన్ని పూర్తిగా మనస్సు లగ్నం చేసి చేయమన్నాడు. అయితే ఈ భక్తి ఎలా ఉండాలి? ఏ విధమైన భక్తికి ఆయన ఎక్కువ సంతోషిస్తాడు?
భక్తి విచారాల్లో దండిగా వేరువేరే విధానం దండిగా ఉన్నాయి. ఒకటి తమ స్వార్థం సాధించుకోవటానికి, ఇంకొకటి సద్గురువునే సంతోషపెట్టడంలో, ఇంకొకటి ఈ భక్తి ద్వారా నాకు ముక్తి దొరుకుతుంది అనేటువంటి స్వార్థంతో, నిస్వార్థంతో, ఇట్లా అనేక విధాలుగా భక్తులు ఉన్నాయి. ఏ విధమైనటువంటి భక్తికి ఆయన ఎక్కువ సంతోషిస్తాడో అనే విచారంగా మనం మాట్లాడుకుంటాం. అన్నప్పుడు మొట్టమొదటి నిస్వార్థమైన భక్తి అనేది సమాధానం. అంటే స్వార్థంతో ఉండకూడదు, నిస్వార్థంగా ఉండాల. దేన్ని అపేక్ష పడకూడదు. నేను నాది అనే భావం లేకపోవటమే నిస్వార్థం. ఈ నిస్వార్థం యొక్క చిట్ట చివరి స్థితే ప్రేమ. ఈ నిస్వార్థి తన కోసమని ఏమీ దాచుకోడు. ఇతరులకి అర్పించడమే నిస్వార్థంలో ఉన్నటువంటి విశేషం. మనస్సు నిండా కోరికలు పెట్టుకొని అవి తీరటానికి పూజలు చేయటం స్వార్థం అవుతుంది. మనలో ఉండేటువంటి కోరికలు తీరటానికి వ్రతాలు, నియమాలు, పూజలు దండికి చేస్తున్నాం. మనం గురువుని ఆచరించటము కూడా మన కోరికలు తీరటానికేమో. అది నిజమైన గురుభక్తి కాదు, అది ఒక వ్యాపార భక్తి లాగా ఉంటుంది. అలాగాక ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా దాన్నే మనం అభ్యాసం చేయాలా. స్వామీజీ దీన్నే ఇక్కడ అభ్యాసం చేయిస్తూ ఉంటారు వచ్చిన ప్రజలకు, వచ్చిన శిష్యులకి. ఏ విధమైన ప్రతిఫల ఆపేక్ష పడద్దు. అది ఏం జరుగుతుందో జరుగుతుంది. ఏదో నీ చిన్న ఒక కష్టంలో ఒక పెద్ద ఎనర్జీని అన్యాయంగా దాన్ని చేయకూడదు. దాన్ని అట్లా పెట్టుకోవాలా, దాన్ని ఖర్చు పెట్టద్దు నువ్వు. అందుకని స్వార్థంతో కూడినటువంటి భక్తి, స్వార్థంతో కూడినటువంటి దానము, స్వార్థంతో కూడినటువంటి సేవ పనికిరాదు. నిస్వార్థంగా దేన్ని అపేక్ష పడకోకుండా, అసలు ఇదే విచారంగానూ పరమాత్ముడికి లేక గురువుకి ఏ విధమైనటువంటి తొందర పెట్టుకోకుండా, ఏ విధమైనటువంటి కష్టం ఇవ్వకుండా మనం సేవ చేయటమే నిస్వార్థ భక్తి. అదే ఎక్కువ, నిస్వార్థ భక్తికే ఎక్కువ శక్తి ఉండేది. అంటే కేవలం నిండు ప్రేమతో పూజ చేయాలి అని చెప్తున్నారు ఇక్కడ. నిండుగా ప్రేమతో, భక్తితో, విశ్వాసంతో అది పూజ చేసినప్పుడే. నిండుగా అంటే ఏదో తపెళ్ళు, మరి తట్టలు, నిండుగా పూలు, నిండుగా పండ్లు పెట్టుకొని అది కాదు. నిండు ప్రేమతో, మనస్సు బరువు లేకోకుండా, పూర్ణమైనటువంటి మనస్సు, పూర్ణమైనటువంటి శ్రద్ధతో, పూర్ణమైనటువంటి ఆనందంతో చేసేటువంటిది. నాకు ఈ భాగ్యాన్ని కలిగించాడు, నేను ఈ పూజ చేసుకునేటువంటి యోగం నాకు కలిగింది అనే నిండు ప్రేమతో అని అర్థం ఇక్కడ. ఉత్తములు ఇలాగే చేస్తారు. ఇలా చేస్తే సర్వము సిద్ధింపజేసి స్వామి కరుణ మనపై ఉంటుంది. స్వామి కరుణ మనకు కావాలంటే నిండు ప్రేమతో చేసేటువంటి పూజనే పూజ, నిండు ప్రేమతో చేసేటువంటి సేవనే సేవ. జై గురుదత్త.